మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు గనులు మరియు భూగర్భ శాఖ మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. సెక్రటరియట్లోని సెకండ్ ఫ్లోర్లో తనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు తన ఛాంబర్కు వచ్చిన మంత్రికి పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సంబంధిత శాఖల అధికారులు, నాయకులు వివేక్కు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించాక కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఫైల్పై వివేక్ తొలి సంతకం చేశారు. 2600 కోట్ల నిధులకు సంబంధించిన ఫైల్పై ఆయన సంతకం చేశారు. కాగా రాష్ట్రంలోని ఐటీఐలన్నిటినీ ఏఐటీసీలుగా అప్గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలోనే నిర్ణయించారు. ఐటీఐలు లేని చోట ఏఐటీసీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.